ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే ఆయన స్పందన చాలా కీలకం. ఎందుకంటే ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు, టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్. పైగా అల్లు అర్జున్ ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తి. కానీ ఎన్నికలకి ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పారవికి మద్దతు ఇచ్చాడు. అంటే టీడీపీ జనసేన కూటమికి వ్యతిరేకంగా వ్యవహరించాడన్నమాట. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఘటనలో డైరెక్ట్ గా అల్లు అర్జున్ పేరు చెప్పకుండానే ఆయనదే తప్పని తేల్చారు పవన్ కళ్యాణ్. ఘటన జరిగిన మరునాడే బాధిత కుటుంబాన్ని కలిసి అండగా ఉంటామని చెబితే సరిపోయేది. ఆ తర్వాత ఈ ఘటనపై చిన్న సారీ చెబితే అంతా సర్దుకునేది. కానీ గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని పవన్ కళ్యాణ్ కాస్త అసంతృప్తిగానే చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఓ విషయంలో సీరియస్ కూడా అయ్యారు. ఈ సంధ్యా థియేటర్ ఘటనలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని చెప్పకనే చెప్పేశారు. అంటే అల్లు అర్జున్కు కానీ అల్లు అరవింద్కు కానీ ఇటు దర్శక నిర్మాతలు కూడా మానవత్వం లేకుండా వ్యవహరించారని చెప్పారు పవన్ కళ్యాణ్. రేవతి ఇంటికెళ్లి భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది. వెంటనే పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని పవన్ గుర్తించారు. అంటే టాలీవుడ్ పై జనం ఆగ్రహంగా ఉన్నారని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ విషయంలో రెండు తప్పులను లేవనెత్తారు పవన్ కళ్యాణ్. ఒకటి, అల్లు అర్జున్ డైరెక్ట్ గా కారణం కాకపోయినా ఆయన కారణంగానే రేవతి చనిపోయింది. ఇక రెండవది, మానవీయ కోణం లోపించింది. అంటే మానవత్వం చూపించలేదని అల్లు అర్జున్ చేసిన తప్పులను ఎత్తి చూపారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా తెర వెనుక తెర ముందు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ చట్టం ముందు అందరూ సమానమే. పోలీసులను తప్పుపట్టడానికి ఏమీ లేదు. వాళ్ళు ఎంతసేపు భద్రత గురించి ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్కు చెప్పి ఉంటే బాగుండేది. ఆయనకు ముందు చెబితే ఈ వివాదం ఇంత పెద్దదయ్యేది కాదు. పోనీ సీట్లో కూర్చున్నాక చెప్పినా తీసుకెళ్ళుంటే ఇలా విషయం పెద్దదయ్యేది కాదని పవన్ కామెంట్ చేశారు. ఇక ప్రభుత్వం తీరును, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును కూడా పవన్ కళ్యాణ్ సమర్థించారు. కేవలం సీఎం పేరు మర్చిపోవడం వల్లే కేసు పెట్టారనేది నేను ఒప్పుకోను. కింది స్థాయి నుంచి గొప్ప నాయకుడిగా ఎదిగారు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు ఏపీ ప్రభుత్వం వ్యవహరించినట్లుగా సినిమా పరిశ్రమను రేవంత్ రెడ్డి అవమానించలేదు. బెనిఫిట్ షోలకు అనుమతించారు. పుష్పకి కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. అందువల్లే భారీ వసూళ్లొచ్చాయి. మొదటి నుంచి టాలీవుడ్ కు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తూనే ఉన్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి చాలా పద్ధతిగా వ్యవహరించారని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా తెలంగాణ సర్కారును సమర్థించారు. అయితే ఇక్కడ మెగా ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ అభిమానులకు మాత్రమే కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా ఓ క్లారిటీ వచ్చింది. అదేమంటే, జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ కు అండగా రంగంలోకి దిగిన పవన్ అంటూ కొంతమంది అభిమానులు తెగ ఓదరగొట్టారు. ఎంతలా అంటే అల్లుడి కోసం వస్తున్నారంటూ కూడా నోటికొచ్చినట్లు కమెంట్లు, స్టోరీలు పెట్టి నానా కంపోజ్ చేసేశారు. కానీ ఆయన హైదరాబాద్కు వచ్చిన పని వేరు. ఆ వెంటనే అల్లు అర్జున్ కలవకుండానే వెళ్లిపోయారు. దీంతో కంగుతున్నారు. ఇప్పుడు కూడా అల్లు అర్జున్దే తప్పని తేల్చేశారు. రేవంత్ సర్కారును వెనకేసుకొచ్చారు. ఎంతలా అంటే బాధ్యతాయుతమైన సీఎంగా రేవంత్ను వ్యవహరించారు. బాధితురాలి పక్షాన నిలబడటం ప్రభుత్వం బాధ్యత. అదే ఆయన చేశారు. ఇక అరెస్ట్ అంటారా? నిజంగా రేవంత్ రెడ్డి స్థానంలో అల్లు అర్జున్ ఉన్నా అదే పని చేస్తారు. కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ సరైందనని ఒక్క మాటలో తేల్చిపారేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాటలతో మొత్తం పరిశ్రమ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఎందుకంటే అల్లు అర్జున్ బెయిల్ మీద ఇంటికి రాగానే వందల మంది క్యూ కట్టారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హీరోలను, పరిశ్రమను కడిగి పారేశారు. ఇక ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు సినిమా పెద్దలు గంటల పాటు వెయిట్ చేసి తాము కూడా ఈ విషయంలో బాధపడ్డామని చెప్పక తప్పలేదు. అంతేకాదు మొత్తం పరిశ్రమను కూడా రేవంత్ రెడ్డి ఏకేశారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తమకు మద్దతుగా ఓ మాట మాట్లాడితే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఒక రాజకీయ నేతగానే కాదు, కామన్ మ్యాన్లా న్యాయంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. తాను కూడా బాధితురాలి వైపే ఉంటాను, తప్పెవరిది అన్నది కాదు, ఓ ప్రాణం పోయింది కాబట్టి బాధితురాలి పక్షాన ఉన్న రేవంత్ రెడ్డికి ఆయన మద్దతు తెలిపారు. ప్రభుత్వం చేయాల్సిన పని కూడా అదే. అయితే ముందు అల్లు అర్జున్ది తప్పని చెప్పినా కూడా తన వల్ల ఒక ప్రాణం పోవటం ఆయనకు కూడా బాధించి ఉంటుంది. తనకు ముందు తెలియదని చెప్పాడు. బహుశా ఆ అరుపుల్లో అర్జున్కి వినిపించలేదేమో. బాధితులను కలిసేందుకు ఎవరో ఒకరు వెళ్లి కలిసి వెంటనే న్యాయం చేసి ఉంటే ఈ రచ్చ జరిగేది కాదు. మామూలుగా సినిమా హీరోలు తన సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారనే ఆత్రత ఉంటుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్రేక్షకులతో కలిసి చూశారు. కానీ ఆయన ముసుగేసుకుని వెళ్లేవారు. నేను కూడా అలా చాలాసార్లు వెళ్ళాను. ఇక ఫ్యాన్స్ మధ్యలో ఉంటే చేయి ఊపాలని, అభివాదం చేయాలని ఎవరికైనా ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ ఒక్కడనే దోషిగా చుట్టం కూడా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇక్కడ అల్లు అర్జున్ పై, పరిశ్రమపై కోపం రావడానికి ఒకటే కారణమన్నారు పవన్. మానవత్వం లోపించిందని తేల్చి పడేశారు. ఇక ఫ్యాన్స్ మధ్యకు వెళ్ళినప్పుడు అభివాదం చేయాలి, ఫ్యాన్స్ ని పలకరించాలి, లేదంటే పొగరు బలిపని కూడా చర్చ మొదలు పెడతారని చెప్పారు పవన్. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం కూడా జరిగింది. కొన్ని ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేక దాటవేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే మీ ఫ్యామిలీ మెంబర్ కదా అంటే కోపంతో ఊగిపోయారు పవన్. ఇప్పుడు మనుషులు చనిపోతుంటే సినిమాల గురించి ఎందుకు, బియాండ్ సినిమా గురించి చర్చ పెట్టండి అరాచకాలపై కాదన్నారు.
చివరకు ఆయన మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా మాట్లాడారని చెప్పొచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ ప్రమోషన్ ఈవెంట్కు రావాలని నిర్మాత దిల్ రాజు కలిశారు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ కూడా. తెలంగాణ సీఎంకు చాలా దగ్గర మనిషి. దీంతో ఆ రోజు ఏం జరిగింది, మీటింగ్లోని చర్చలే కాదు, అల్లు అర్జున్ వివాదం గురించి కూడా తెలుసుకున్నారట పవన్. ఆయనతో చర్చ తర్వాతే పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఇక అదే సమయంలో తన ఓజీ గురించి కూడా మాట్లాడారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు, అవి నాకు బెదిరింపుల్లా ఉన్నాయి. నేను ఓజీకి హరిహర వీరమలకి డేట్స్ ఇచ్చాను, కానీ వాళ్లే పూర్తి చేసుకోలేకపోయారు. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు పవన్. అంతేకాదు తనకు కులపిచ్చి లేదని, కందల దుర్గేష్ ఏ కులమో కూడా తెలియదు, జనసేన పార్టీకి పనిచేశారు కాబట్టి పదవిచ్చామన్నారు. ఇక తన సోదరుడు నాగబాబు పార్టీ కోసం నేనెంత కష్టపడ్డానో తను కూడా అంతే కష్టపడ్డాడు. ఒకసారి రాజ్యసభ సీటు కూడా వదులుకున్నారు. అందుకే ఈసారి ఎమ్మెల్సీ చేద్దామనుకుంటున్నాం. ఆ తర్వాత మంత్రి పదవి అన్నారు ఆయన. అంటే మంత్రి పదవి ఇస్తామని పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత అల్లు కుటుంబం మెగా ఫ్యామిలీ మధ్య దూరం తగ్గలేదని అర్థమవుతోంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయగానే చిరంజీవి తన షూటింగ్స్ ని క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్లారు. నాగబాబు కూడా వచ్చి అల్లు కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్లారు. ఇటు పవన్ కూడా వస్తున్నాడని, అల్లు మెగా ఫ్యామిలీ కలిసిపోయిందని కూడా టాలీవుడ్ లో కమెంట్స్ మొదలయ్యాయి. కానీ పవన్ మాత్రం ఎవరిని కలవకుండానే వెళ్లిపోయారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆయనే అల్లు అర్జున్ కలవాలి, అంతేకాని ఆయన హోదాను పక్కన పెట్టి కలిసేంత చనువు మాత్రం లేదని చెప్పాలి. మరి ఏం జరిగిందో ఏమో కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అల్లు కుటుంబానికి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశానికి మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి వెళ్లాల్సింది. కానీ కేవలం అల్లు అర్జున్ వివాదం కారణంగానే హాజరు కాలేదనే సమాచారం కూడా ఉంది. మనకు సంబంధం లేని విషయంలో ఎందుకు కలవాలి? సినీ పరిశ్రమ కష్టాలైతే వెళ్లొచ్చు, కానీ సీఎం కోపంగా ఉన్న విషయంలో జోక్యం చేసుకుని ఎందుకు వెళ్ళమని చిరంజీవి ఆగిపోయారు. లేదంటే కనీసం నాగబాబునైనా వెళ్లేవారు. మొత్తానికి అల్లు అర్జున్ వివాదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చిరంజీవి పవన్ కళ్యాణ్ భావించారట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో అల్లు అర్జున్దే తప్పు, తెలంగాణ సీఎం బాధితురాలి పక్షాన ఉన్నారు, అది ప్రభుత్వం బాధ్యత అని తేల్చేశారు. ఇక ఏపీలో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల గురించి ఆయన మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. తెలంగాణలో వాటిపై నిషేధం ఉంది. ఇక్కడ ప్రభుత్వం అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు పవన్. అంటే అల్లు అర్జున్ కారణంగా మొత్తం సినిమా పరిశ్రమ నష్టపోయిందని కూడా పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెప్పారు. ముందు రేవంత్ రెడ్డి కూడా అన్నింటికి అనుమతించారు, ఈ వివాదం తర్వాత ఇవ్వడం లేదని చెప్పారంటే దాని అర్థం అదే. మొత్తానికి అల్లు కుటుంబం ఇప్పుడు పరిశ్రమలో ఏకాకయ్యే పరిస్థితికి వచ్చింది. ఇటు తెలంగాణ సర్కారుతో సఖ్యత లేక, ఏపీ ప్రభుత్వంతోనూ సరిగా లేక రెండింటికి చెడ్డ రేవడైంది. అలాగే అల్లు ఫ్యామిలీని ప్రస్తుతానికి ఇండస్ట్రీ కూడా పక్కన పెట్టింది. ఇక ముందు ముందు ఏం జరగనుందో మరి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాంటి ఈవినింగ్ 22 ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే, గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు, బట్ దిస్ వాట్ ఐ ఫీల్. నాకు తెలియదు చేశారా అది అలా కాదు, మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్, ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకు ఉన్నాను. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్మెకి ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోవచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్, అది చెప్పుండి ఉంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది.
ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే, అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్, లేదు అలా చెయ్యి లోపాలి నమస్కారం పెట్టాలని బేసిక్, అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అవర్షన్, వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం, వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి ఆ మహంకాళం గుడిలో ప్రార్థన చేస్తున్నారు. దెర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ, దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం ఇచ్చేసి ఉండాల్సింది, ద ప్రొడ్యూసర్స్. అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ వెల్.